హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రైని చాలా డిఫరెంట్ వేస్లో చేసుకుంటారు. మా ఇంట్లో కూడా చాలా రకరకాలుగా చేసుకుంటాము. ఒకసారి బయట కొన్న మసాలాతో చేస్తాము, ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా ఉంటుంది, ఒకసారి ఆనియన్స్ వేస్ట్ చేసుకుంటాము, ఆనియన్ లేకుండా చేసుకుంటాము. ఇలా చికెన్ ఫ్రై అనేది ఎలా చేసినా టేస్టీగానే ఉంటుంది. ఈరోజు చికెన్ ఫ్రై ఏ వేలో చేసుకున్నామని చూపించబోతున్నాను. ఇక్కడ మేము బాయిలర్ నాటుకోడి అంటారు కదా, కొంచెం కాల్చిస్తారనమాట. ఇలా ఉంటుంది. దీంట్లోనే నేను లెగ్ పీసెస్ కూడా 2 వేసాను. ఈ లెగ్ పీసెస్ ఇలా చేసినా కానీ చక్కగా ఫ్రై అయిపోతాయి. ప్యాన్లో ఏం వేయకుండా జస్ట్ చికెన్ వేసి 1 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్, పసుపు ఇవి వేసి మరి మూత పెట్టేస్తే అందులోంచి వాటర్ రిలీజ్ అయ్యి చికెన్ ఫ్రై అయిపోతుంది. మనం ఇక్కడ ఆయిల్ కానీ ఏ వాటర్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మూత పెట్టేస్తే అందులోంచి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. ఆ వాటర్లోనే చికెన్ కుక్ అవుతుంది. మూత కవర్ చేసుకుంటూ మధ్యలో తిప్పుకుంటూ ఆ చికెన్ని కుక్ చేసుకోవాలి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఆ చికెన్లో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ అనేది మంచిగా ఉడికిపోతుంది. ఇంకో ప్యాన్ పెట్టుకొని, నేనైతే వేరేది పెట్టుకున్నా, మీరు అందులోనే చేసేసుకున్న గిన్నెలు ఎక్కువ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ ఇక్కడ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. రిమైనింగ్ అంతా చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఫ్రై అయిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై అనేది ఐరన్ కడాయిలో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను స్టీల్ దాంట్లో చేస్తున్నాను. మొత్తం ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మూత కవర్ చేసుకో అవసరం లేదు. పక్కన ప్యాన్ పెట్టుకుని ఇందులో మసాలా వేసుకోవాలి కదా, దానికోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, 1 ఇంచ్ చెక్క, కొంచెం ఎండు కొబ్బరి యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. నాకు ఇక్కడ జీలకర్ర పౌడర్ ఉంది, సో అందుకని నేను జీలకర్ర యాడ్ చేయలేదు. దీన్ని బ్లెండర్లో వేసుకొని పౌడర్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఆల్మోస్ట్ ఫ్రై అవుతూ ఉంది. మధ్యలో నేను 2 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ పౌడర్గా చేసి పెట్టుకున్న మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ కారం. ఇందాక కారం 1 స్పూన్ వేసాం కదా, ఇప్పుడు ఇంకొక స్పూన్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. స్పైసీస్ అన్నీ చికెన్కి పట్టేలాగా కలుపుకుంటూ నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా తినేయాలని. చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందబ్బా. ఈ చికెన్ ఫ్రైలో అసలు మెయిన్గా చాలా టేస్ట్ని ఇచ్చేది ఏంటంటే కరివేపాకు వేస్తే ఆ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఆ అరోమా కూడా సూపర్ ఉంటుంది అనమాట. అది కూడా ఫైనల్గా వేసుకోవాలి. మధ్యలో ఉల్లిపాయలు వేగేటప్పుడు కాకుండా లాస్ట్లో అయిపోతుంది చికెన్ ఫ్రై అనే టైంలో కరివేపాకు ఒక గుప్పుడన్నా వేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రైలో. ఈసారి ట్రై చేయండి తప్పకుండా. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. నాన్ వెజిటేరియన్లో చికెన్ ఫ్రై నచ్చిన వాళ్ళు ఉంటారా అండి? మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేసేయండి. ఈసారి అయితే మా ఇంట్లో ఈ స్టైల్లో చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకున్నాము. అసలు ఏ స్టైల్ ఆ స్టైల్ అని కాదు, చికెన్ ఫ్రై ఎలా చేసినా టేస్టీగానే ఉంటుంది, తినేయాలనిపిస్తుంది. పప్పుచారు చికెన్ ఫ్రై కాంబినేషన్ వేరే లెవెల్లో ఉంటుంది కదా, సూపర్ ఉంటుంది టేస్ట్. ఇలా ప్లెయిన్ రైస్తో తిన్నా అదిరిపోద్ది టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.